నమస్తే ఆర్ఈ5 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల జనగణన సర్వే అనుగుణంగా బీసీలకు 42% వాటా, విద్యా ఉపాధి రాజకీయ అవకాశాలు కనిపిస్తూ ఎస్సీ వర్గీకరణ ఈ రెండింటిని అసెంబ్లీలో బిల్లు ఆమోదింపచేసినందుకు పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్రా దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది. సందర్భంగా మండల అధ్యక్షుడు బుర్రా దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కనీవిని ఎరగని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల వర్గీకరణ ఆకాంక్షను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చాడని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశంలోని అత్యధిక సంక్షేమ పథకాలను ప్రజలకిస్తూ ప్రజల సంక్షేమమే తనకు సంక్షేమంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నడికూడ మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహల్ రావు, నడికూడ మండల సమన్వయ కమిటీ సభ్యులు, వివిధ గ్రామాల బ్లాక్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షులు, మహిళా కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 17% రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. దీన్ని మనం ప్రతి ఊరు పండుగ చేసుకోవాలి. బీసీ సామాజిక వర్గం, ఎస్సీ సామాజిక వర్గాలు సమన్వయ కమిటీలు ప్రతి గ్రామానికి అటెండ్ కావాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి మండల అధ్యక్షుడు పాలాభిషేకం